తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో బిడి చేసి ఉండేదాన్ని. 800 బిడి చేయడానికి 12 గంటలు కష్టపడేదాన్ని. ఆడ 1 మంత్ కష్టపడితే నాకు 2000 వచ్చేది. ఆ 2000 తోటి నా ఫ్యామిలీని నేను మెయింటైన్ చేసుకోవాల్సి వచ్చేది. మీకు కార్ తీసుకున్న తర్వాత మీకు ఫీలింగ్ कैसा हुआ? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఒక 2 వీలర్ మీద పోవడానికే తీసుకోవడానికే చాలా ఇబ్బంది పడ్డాం. మేము 4 వీలర్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ కుటుంబంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్లో దిగిన తర్వాత అందరు కూడా నన్ను హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు. इससे पहले सारे लोग हमको मजाक उड़ाते थे, लेकिन आज 2 व्हीलर हम नया खरीद पाते थे, लेकिन यहाँ से वेस्टिज से ये कार लिया, बहुत अच्छा फीलिंग लगा. आप कहाँ तक पढ़ी है? మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th క్లాస్. 10th क्लास है ना? గుడ్ మార్నింగ్ అండి. సో చాలా హ్యాపీగా ఉంది కార్ తీసుకున్న రోజు అయితే. సో ఒక 10 నుంచి 14 సంవత్సరాలు చేసిన వర్క్లో కూడా మేము ఒక కార్ తీసుకోలేకపోయాం. కాకపోతే ఇక్కడికి వచ్చి ఒక 1 ఇయర్లో కార్ తీసుకోవడం వల్ల మా టీంలో కూడా చాలా మూమెంటం అనేది పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీతో పాటు కార్లో వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. సో మన పిల్లలు మనము బైక్లో అయితే ఇబ్బందికరంగా వెళ్తాం కాబట్టి కార్లో వెళ్తే మనం ఫస్ట్ హ్యాపీగా ఉంటాం. సో తర్వాత వచ్చేసి ఫ్యామిలీ దాంట్లో విలువ అంటే రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో మన కార్లో వచ్చిన దానికి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ గ్రేట్ అప్లెట్స్. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग आदमी. ఫీలింగ్ ఎట్లా అనిపించింది కార్ తీసుకున్న తర్వాత? बहुत खुशी दिखा सर मुझे, और मेरा फैमिली में और बहुत रिस्पेक्ट आ गया गाड़ी लेने के बाद. हमारे साथ नहीं, हमारे हस्बैंड के हाँ. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే మనం ఒక కంపెనీలో జాబ్ చేసినా ఎక్కడ జాబ్ చేసినా మనం అనేది చేసిన రోజుల్లో జాబ్ ఉంటుంది. అందరూ సైలెంట్ కూడా వినండి ఇక్కడ కొద్దిసేపు. సెక్యూరిటీ అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు మా సార్ ఇక్కడ 28 ఇయర్స్ నుండి ఒక ప్రైవేట్ आपका अनुभव चाहिए था कि आपका फीलिंग क्या होता है. चलो जेंट्स की पूछते हैं. आपने पहली बार गाड़ी दिया, कैसा लगा? కార్ తీసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది ఫీలింగ్? నేను వెస్టేజ్లో వచ్చినాక కొత్త కారు తీసుకోవడానికంటే చాలా అదృష్టం. ఎందుకంటే నేను ఒక పాత కారు 15 సంవత్సరాలు నడిపించిన, కానీ కొత్త కారు అంటే జీవితంలో నేను కొనగలుగుతానా లేదా అనుకున్నా, కానీ ఈ వెస్టేజ్ ద్వారా 15.5 లక్షల కియా కారు తీసుకోవడం జరిగింది సార్. చాలా సంతోషం. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది సార్. मेरा बेटा का बर्थडे को कार लिया सर, विशेष सर. చాలా హ్యాపీగా ఉంది సార్. స్టార్టింగ్లో ఆ కారు వస్తారని మేడం చెప్తే నేను నమ్మలేదు సార్. షోరూమ్ పోయేదాకా కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఏసీ కార్లో తిరిగితే చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఒక వ్యవసాయం చేసుకుంటూ ఎడ్ల బండి మీద పోయేటోని ఇప్పుడు 9 లక్షల इससे पहले बैलगाड़ी पे चलते थे, लेकिन आज एसी कार में चल रहा है. अरे सबको तो पूछ नहीं सकता. अंदर ने एक बात बताओ, गर्मी में कैसा लगता है अंदर? మీకు ఎండ కొట్టినప్పుడు లోపల కాళ్ళు ఎట్లా అనిపిస్తుంది? లోపల ये लोगों को कैसा लगता है गर्मी में? వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? బయట ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది గర్మిలా? ब्रह्म, ये ठंडा. तो ये अपनी गाड़ी चला रहे हैं वेस्टिज के पैसे से. क्या आप लेना चाहते हैं? మీరు తీసుకోవాలనుకుంటున్నారా? हेलो, 6 महीने में 20,000 फॉर कार. 20,000 కార్. థ్యాంక్ యూ. వీళ్ళందరి కోసం వస్తే